చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. నేను నార్మల్గా ఇక్కడ రెసిపీ చెప్పట్లేదు కానీ ఎలా చేశానో చూసేయండి ప్రాసెస్ మీరే. చాలా సింపుల్. చికెన్ బిర్యానీ అయినా చికెన్ పులావ్ అయినా ఏదైనా ఈజీ అనమాట. కొత్తగా చేస్తున్న వాళ్ళకైతే అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ చేయడం అలవాటు ఉన్న వాళ్ళకైతే అదంత హార్డ్ ఏం అనిపించదు. ఏదైనా ఈజీగా చేసుకోవచ్చు, వెంటనే చేసుకోవచ్చు అని అనుకుంటాము. చికెన్ కర్రీ అయినంత టైంలో అయిపోతుందన్నమాట ఇది. అంత టేస్టీ కూడా అసలు ఎంత బాగుంటుందో. నాకు చికెన్ పులావ్ అప్పటికప్పుడు తినడం కంటే ఇంకా ఈవినింగ్ చేసింది నెక్స్ట్ డే మార్నింగ్ తినడం ఇష్టము. ఫిష్ కర్రీ బాగుంటుందంటారు అట్లా. నాకేమో ఫిష్ అప్పటికప్పుడు తినడం ఇష్టము. కానీ పులావ్ అయితే నెక్స్ట్ డేకే టేస్ట్ అద్దరిపోతుందనమాట. ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. అంత బాగుండే టేస్ట్. అప్పుడప్పుడు ఏదైనా స్పైసీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు మాత్రం కంపల్సరీ చికెన్ పులావ్ చేసుకొని తింటాం మేము. దాంతోపాటు రైతా కంపల్సరీ అనమాట. ముందు ముందు వీడియోస్లో ఖచ్చితంగా నేను చికెన్ పులావ్ రెసిపీ పెడతాను. ఇంకా చాలా రెసిపీస్ చేశాను నేను. కంపల్సరీ పోస్ట్ చేస్తాను. కానీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని కుకింగ్ పెడితే ఇది ఒక కుకింగ్ ఛానల్ అనుకుంటారని చెప్పి నేను కొంచెం గ్యాప్ ఇస్తున్నాను అనమాట. పులావ్ బాస్మతి రైస్తో చేస్తే బాగుంటుంది. అలా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు మనం. పాలిష్ రైస్ ఉంటుంది కదా, బయట మార్కెట్లో దొరుకుతుంది కదా, దాంతో చేసుకోవచ్చు. అసలు ఎంత బాగుంది చూడండి. అసలు రోజంతా వర్క్ చేసాము. అసలు చాలా అలసిపోయాం ఈరోజు. ఆఫ్టర్నూన్ కూడా బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి తినేసామన్నమాట. లంచ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసాం. అసలు బ్రేక్ఫాస్టే స్కిప్ చేసాం ఈరోజు.